ఆలోచించండి, ఒక రిక్షా డ్రైవర్ కొడుకు నార్మల్ స్కూల్లో చదువుతున్నాడు. ఇంట్లో డబ్బులకి కష్టం అవడం వల్ల ఒక కొట్లో పనిచేయాల్సి వస్తోంది. అలాంటి వాళ్ళ కలలు ఏమవుతాయి? పేదరికం. అలాంటి సిచ్యుయేషన్లో ఎవరికైనా సరే నిరాశ ఆవరిస్తుంది. కానీ మన తర్వాతి ఐడియా బాస్ ఏమాత్రం నిరాశ పడలేదు. ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతను ఈరోజు ఎవరి దగ్గర పనిచేయడం లేదు. అతను తన శక్తి సామర్థ్యాలతో వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. రండి విందాం స్ట్రగుల్ నుంచి సక్సెస్ వరకు జరిగిన ఈ ప్రయాణాన్ని. అది చెప్పడానికి వస్తున్నారు ముంబై నుంచి హర్ష్ వాద్వాని. నమస్తే. హలో హలో. హౌ ఆర్ యు సార్? మిమ్మల్ని మా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పిచ్చికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్తే టైటన్స్. ప్రతిరోజు ఫౌండర్స్ చాలామంది వచ్చి మీకు గ్రోత్ నెంబర్స్ చూపిస్తుంటారు. కానీ ఈరోజు మేము మీకు ఇంకో కొత్త నెంబర్ చూపించబోతున్నాం. కానీ ఇది మీ ఎక్సెల్ షీట్లో కాదు, అది మీ పోస్టర్లో కనిపిస్తుంది. ఒక మామూలు మనిషి తన జీవితంలో 12 సంవత్సరాలు ఊరికే అలా ఖాళీగా కూర్చొని గడిపేస్తాడు. అంటే మీరు మీ బిజినెస్ పెట్టడానికి ఎంత టైం అయితే ఖర్చు పెట్టారో అదే టైం మీరు మీ కుర్చీతో రిలేషన్షిప్ గోల్స్ పెట్టుకోవడానికి ఖర్చు పెట్టారు. ఓకే టైటన్స్, ఇప్పుడు నిజం చెప్పండి, మీకు మీ కుర్చీయే సపోర్ట్ చేస్తోందా లేదా మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. అలాగే ఎక్కడైతే మీరు కూర్చొని డీల్ సైన్ చేస్తున్నారో సరిగ్గా అక్కడే మీకు రోగం వస్తుంది. అది చాలా పెద్దదయ్యే అవకాశం కూడా ఉంది. రోజు 8 గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అందరూ కోరుకునేది సీఈఓ కుర్చీనే కదా. అందరూ సీఈఓ కుర్చీయే కావాలని కోరుకుంటారు. కానీ ఆ కుర్చీయే మీ వెన్నుముక్క వాల్యుయేషన్ ని తగ్గించేస్తుంది. స్ట్రైట్ గా కూర్చుంటే స్ట్రైట్ గా ఆలోచిస్తారు, లేకపోతే ఐడియా టిల్ట్ అవుతుంది, ఇన్వెస్టర్ గిల్ట్ ఫీల్ అవుతారు. కానీ ఈ కుర్చీ మీ బిజినెస్ ని కూడా లైన్ లో పెడుతుంది, లైఫ్ ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకు మీ ముందుకు తీసుకొచ్చాం వర్గో. వర్గో ఇస్ దట్ వన్ చైర్. అందులోనే మీకు అడ్జస్టబుల్ హైట్, అడ్జస్టబుల్ లంబర్ సపోర్ట్, అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. దీంతో మీ బ్యాకే కాదు, మూడ్ కూడా స్ట్రైట్ అయిపోతుంది. Our mission and our vision is to make India sit right, and our ask is 2 crores in exchange of 6.66% equity. So ఏమంటారు టైటన్స్, ఈ డీల్ కి మీరు ఈ రోజు మాతో సైన్ చేస్తారా లేదా? థ్యాంక్ యూ. వెల్ డన్ హర్ష్. థ్యాంక్ యూ సార్. హర్ష్, మీ గురించి మాకు చెప్పండి. మీరు ఎప్పుడు ఈ ప్రయాణం ప్రారంభించారు? ఎలా పని మొదలు పెట్టారు? ఎస్, నేను నా కెరియర్ని లైఫ్లో చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు నేను స్కూల్లో చదువుతున్నాను. నేను నా కెరియర్ని సుమారు 2,000 రూపాయల శాలరీతో స్టేషనరీ షాప్లో పనిచేయడంతో మొదలుపెట్టాను. ఇంకో విషయం ఏమిటంటే, మా ఇంట్లో స్టార్టింగ్ నుంచే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఉండేవి. అండ్ మా నాన్న అతను ఒక ఆటో డ్రైవర్. ఆయన ఈ రోజుకి ఆటో డ్రైవ్ చేస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఈవెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలన్న కోరిక అనేది నాలో ఉండేది. అలా నేను పనిచేస్తూ ఉండగా ఒక స్టార్టప్లో నాకు పనిచేసే అవకాశం దొరికింది. నేను అదే స్టార్టప్లోనే ఒక ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత ఆ కంపెనీ ఒక టైం తర్వాత ఎవరో అక్వైర్ చేసుకున్నారు. అండ్ ఆ కంపెనీ అంతటితో అక్వైర్ అయిపోయాక నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది, టైం కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కాబట్టి ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అప్పుడే కొంతకాలం తర్వాత నేను ఓన్గా ఒక స్టార్టప్ పెట్టాను. అందులోనూ ఈ స్టార్టప్ ఎందుకు పెట్టానంటే, నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అండర్స్టాండింగ్ ఉంది, కన్జ్యూమర్ని అర్థం చేసుకోగలను, వెండర్ రిలేషన్షిప్ కూడా పెరిగింది. సో ఇదంతా కూడా ఈ స్పేస్లో పనిచేస్తున్నప్పుడే జరిగింది. సో అందుకే మేము ఈ వర్గోని స్టార్ట్ చేసాం. టు మేక్ ఇండియా సిట్ రైట్.